Yeah, good morning students. Today we will discuss about the structure of atom of 6th chapter of 10th class. Very important. So, this 6th chapter, 8th chapter, 12th chapter. 3 are interlinked. So, that's why I will use 6th chapter. Next, 8th chapter, then 12th chapter, కొన్ని main topics చేస్తాను. First of all, structure of atom. So, atom. So, generally, first topic వచ్చేసి atom. ఏంటి? Atom. Definition ఏంటి అంటే atom. Atom is a very tiny particle which we cannot see with our naked eye. అంటే ఏంటి? సో atom అనేది ఒక చిన్న పార్టికల్ we cannot see with our naked eye. మన ఐస్ తో దాన్ని చూడలేము. సో అట్లాంటి దాన్ని మనం ఏమంటామంటే atom. atom లో మనకి ఏముంటాయంటే ఇంత చిన్న atom will be consist of ఇంకా 3 parts ఉంటాయి దాంట్లో. atom అనేది చిన్న పార్ట్ అంటే దాంట్లో ఇంకో 3 parts. ఆ 3 parts ఏంటి అంటే సపోజ్ ఇది ఒక atom తీసుకున్నాం అంటే చిన్న atom తీసుకున్నాం అంటే సో దీంట్లో మనకి ఏముంటాయి 3 parts ఉంటాయి. ఎన్ని parts ఉంటాయి? 3 parts. ఆ 3 parts లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి protons, electrons, మధ్యలో వచ్చేసి న్యూట్రాన్స్. సో ఏంది? ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. అయితే ప్రోటాన్స్ కి ఏం చార్జ్ ఉంటుంది? పాజిటివ్ చార్జ్ ఉంటుంది. న్యూట్రాన్ కి ఏమో నో చార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ కి ఏముంటుంది అంటే నెగటివ్ చార్జ్. అంటే ఒక ఆటమ్ అనేది టైనీ పార్టికల్. ఆ ఆటమ్ అన్ని కలిస్తే మనకి ఏమైపోతుంది అంటే ఆటమ్ లో మనకి ఆటమ్ అన్ని కలిస్తే మనకి మాలిక్యూల్స్ వస్తాయి. అయితే సో దీంట్లో ఆటమ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి ప్రోటాన్, ఒకటి న్యూట్రాన్, ఒకటి సో ఎలక్ట్రాన్. ప్రోటాన్ యొక్క చార్జ్ ఏమో పాజిటివ్, న్యూట్రాన్ యొక్క చార్జ్ ఏమో నో చార్జ్, ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ ఏమో సో మైనస్. అయితే సో దీంట్లో ఏమైపోతుంది అంటే బేట న్యూక్లియస్ ఉంటుంది. సో న్యూక్లియస్ లో మనకి ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్ ఉంటాయి. సో న్యూట్రాన్స్ నో చార్జెస్ అని ఉంటాయి. అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఒక సర్క్యులర్ ఆర్బిట్స్ లో రొటేట్ అవుతా ఉంటుంది. దీన్ని మనం లోపలికి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాం ఏముంటుంది. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏమో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఆటమ్. అంటే న్యూట్రాన్ మనకి ఏముంటుంది దాని సెంటర్ పార్ట్ అంటే ఏంటంటే మనకి దాంట్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. దాని సెంట్రల్ న్యూక్లియస్ అని అంటాం. దాన్ని ఏమంటాం? న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ అరౌండ్ గా మనకి ఏమవుతాయి ఎలక్ట్రాన్స్ అంటే ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో ఇట్ విల్ బి గెట్ రొటేటెడ్. అయితే సో దీని తర్వాత మనకి ఏమైపోయింది అంటే సో దీంట్లో మనకి ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్పెక్ట్రమ్. ఆ స్పెక్ట్రమ్ ఏంటి అని అంటే సో ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఆర్ విజిబుల్. సో ఏమవుతుంది? విజిబుల్ అవుతుంది స్పెక్ట్రమ్. ఓకే, సో మనకి ఏమైపోతాయి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అనేవి తెలుస్తాయి. ఒకటి కలర్ వేరే ఉంటుంది, అలా ఉంటుంది. అయితే ఇక్కడ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అని అంటే ద ఎనీ లైట్స్ ఆర్ ఎనీ ఆటమ్స్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ ద డిఫరెంట్ కలర్స్. దట్ మీన్స్ విబ్జిఆర్ కలర్స్ ని మనం ఏమంటాం అంటే స్పెక్ట్రమ్ అంటాం. అయితే సో ఈ స్పెక్ట్రమ్ లో ఉండేటి ఏముంటాయంటే వేవ్స్ ఉంటాయి. ఈ వేవ్స్ అనేవి వాటిని ఏమంటాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రిక్ వేవ్స్ అంటాం. ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ ఏమైపోతుందంటే దేర్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏమక్కడ ఏం చెప్తాం, ఏవైనా డిఫరెంట్ వేవ్స్ అంటే డిఫరెంట్ కలర్స్ వచ్చే వాటికి ఏమైపోతుందంటే దేర్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది. అయితే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే రెడ్ కి ఏమైతుందంటే వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఏంది? రెడ్ కలర్ కి ఏమో వేవ్ లెంత్ ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అలానే వైలెట్ తీసుకుంటే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం రెడ్ ని ఎంత లాంగ్ లో ఉన్నా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కానీ వైలెట్ ని మాత్రం అబ్జర్వ్ చేయం. ఎందుకు? వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. సో మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ఏ లైట్ 3 × 10⁻8 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. ఏంది? స్పీడ్ ఆఫ్ ఏ లైట్ అంటే మనం ఇక్కడ ఆటమ్ లో మనకి ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రావాలంటే కొన్ని లైట్స్ కావాలి. ఆ లైట్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే c = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే ఈ వేవ్స్ అనేది మనకి ఎలా ట్రావెల్ అవుతాయి అంటే సో సపోజ్ చూడండి ఇలా ఉంది కదా. సో వేవ్స్ అనేది ఇలా వెళ్తా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ వేవ్స్ ఎలా వెళ్తున్నాయి? అప్ అండ్ డౌన్. దీన్ని మనం ఈ అప్ సైడ్ పార్ట్ ని వి కాల్ యాజ్ ఏ క్రస్ట్. ఏమంటాం? క్రస్ట్. సో అండ్ ఇక్కడ ఈ డౌన్ సైడ్ పార్ట్ ని వి కాల్డ్ యాజ్ ఏ ట్రఫ్. క్రస్ట్ అండ్ ట్రఫ్. సో ఇక్కడ అప్ సైడ్ పార్ట్ వి కాల్ యాజ్ ఏ క్రస్ట్ అండ్ ఇక్కడ డౌన్ సైడ్ పార్ట్ వి కాల్ యాజ్ ఏ ట్రఫ్. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రస్ట్ ఆర్ టూ ట్రఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వేవ్ లెంత్. ఏమంటాం మనము? వేవ్ లెంత్. ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటి ఏమో లాండా. లాండా ఇస్ నథింగ్ బట్ వేవ్ లెంత్. దీన్ని ఎలా తీసుకుంటాం? లాండా వేవ్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ two crust or two trough
is called as a wavelength lambda. So lambda అయిపోయిందా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ దట్ యూనిట్ ఏరియా వి కాల్ యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ. నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ద ఏరియా ఈక్వల్ టు కాల్ యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ న్యూ అంటాం దాన్ని. సో దీని రిలేషన్ ఎలా ఉంటుందంటే లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు 1/న్యూ. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎలా ఇక్కడ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంది అని అనుకో, ఫ్రీక్వెన్సీ ఏమైపోతుంది తక్కువ అయిపోతుంది. అలానే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది ఎక్కువ. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాంబ్డా ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సో 1/న్యూ. అక్కడ మనం తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ మనం తర్వాత రాసుకోవచ్చు. సో జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంది, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టూ సక్సెసివ్ రఫ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ వేవ్ లెంత్. వేవ్ లెంత్ ని మనం లాంబ్డా తో రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ దట్ యూనిట్ ఏరియా ఆర్ ఈ వేవ్స్ ని number of waves passing through that unit area we call as a frequency. Frequency we call as a nu. So therefore lambda equal to ఏమవుతుంది అంటే 1/nu అనేది మనకు అవుతుంది. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టాపిక్స్ ఇక్కడ రేడియో యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. వైలెట్ కి వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సి అంటే ఏంది, స్పీడ్ ఆఫ్ ఏ లైట్. సో స్పీడ్ ఆఫ్ ఏ లైట్ ఎంత 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే ఇక్కడ మనకు దీంట్లో ఏమొస్తుంది అంటే విబ్జిఆర్, VIBGOYR, విబ్జిఆర్ అనేది ఒక కాంబినేషన్ వస్తుంది. సో ఈ విబ్జిఆర్ అంటే ఏంటి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, రెడ్. సో ఈ కలర్స్ ఫామ్ అవుతుంది. అయితే ఈ కలర్స్ ఫామ్ అవుతున్నప్పుడు దీనికి ఏమైపోతుంది అంటే దేర్ విల్ బి హ్యాంగ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ వేవ్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ ఎంటైర్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ ని మనం కలిపితే దట్ వి కాల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఏమంటాం దాన్ని, ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వేవ్స్ అన్ని కలిపితే దాన్ని ఏమంటాం ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్. దీంట్లో ఏమైపోతుంది అంటే దేర్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ డిఫరెంట్ కలర్స్ గురించి చెప్పింది ఎవడు అంటే ప్లాంక్ కాన్స్టెంట్ ఏంటి, E is equals to hν అని అంటాం. వాడు ఇచ్చిన డెరివేషన్ ఏంటి, E is equals to hν. E అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటేనేమో ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ H వాల్యూ ఉంటుంది 6.626 × 10⁸18. 6.626 × 10⁻, ఇక్కడ 34 జౌల్ పర్ సెకండ్. ఇదేంటి అంటే ప్లాంక్ కాన్స్టెంట్, అది వెరీ 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 ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, సో ఏదైనా ప్లాంక్ కాన్స్టెంట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కంటిన్యూస్ గా మూవ్ అవుతాయి. ఆ కంటిన్యూస్ గా మూవ్ అయినప్పుడు మనకి ఏమైపోతుంది, ఈ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కలర్స్ మొత్తం ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఫామ్ అవుతాయి. సో ఇది మనకి కావాల్సిన మెయిన్ టాపిక్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో కండిషన్ ఏంటి అంటే E is equals to hν. అదేంటి ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క ఫార్ములా. అది ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ H వాల్యూ ఎంత అంటే 6.626 × 10⁻34 జౌల్ పర్ సెకండ్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విబ్జిఆర్ అంటే డిఫరెంట్ కలర్స్. అయితే వైలెట్ తో స్టార్ట్ అయ్యి రెడ్ తో ఎండ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ వైలెట్ కి ఏమైపోయింది, ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంది. వైలెట్ కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంది. అదే రెడ్ కి ఏమైంది, వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బోర్స్ అటామిక్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే ఈ బోర్స్ అటామిక్ మోడల్ చెప్పే ముందు వీ హావ్ టు గో ఫర్ ద లైన్ స్పెక్ట్రా. ఈ లైన్ స్పెక్ట్రా ఏంటి అంటే, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, లైట్ వేవ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఫామ్ అవుతాయి, కలర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని చెప్పినా కదా. ఈ కలర్స్ అన్ని ఈ దేంట్లో ఫామ్ అవుతాయి అంటే లైన్ స్పెక్ట్రా లో ఫామ్ అవుతాయి. అయితే ఈ లైన్ స్పెక్ట్రా అంటే ఏంటి అని అంటే, సో ఆ విబ్జిఆర్ కలర్స్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. ఆ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ లైన్ స్పెక్ట్రా లోనే ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ లైన్ స్పెక్ట్రా ఎలా తీసుకుంటాం, సో ఈ ప్రతి కలర్ కి దేర్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. దట్ డిఫరెంట్ కలర్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద లైన్ స్పెక్ట్రా. సార్ మరి హౌ, నేను ఎందుకు ఇక్కడ లైన్ స్పెక్ట్రా గురించి చెప్తున్నా అంటే, సో ఈ బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఈ లైన్ స్పెక్ట్రా కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అయితే ఇక్కడ బోర్స్ అటామిక్ మోడల్ ఏంటి అంటే జస్ట్ లైక్ ఏ ప్లానెటరీ మోడల్. సో మనకి ప్లానెటరీ మోషన్స్ ఉంటాయి, ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్ లో నుంచి ఎట్లా రొటేట్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి అని చెప్తాం కదా, సేమ్ టు సేమ్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఆటమ్ ఏంటి, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఆటమ్ లో మనకి ఏముంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్స్ ఏమైతే ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి, ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి. సర్క్యులర్ పాత్ లో ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ రొటేషన్ లైక్ దిస్, ఇట్లా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చూడండి ఈజీగా ఉంటుంది టాపిక్. సేమ్ జస్ట్ ప్లానెటరీ మోడల్ చూసుకోండి. సో ఇది మనకి సన్ అనుకుంటే, ఇది మెర్క్యూరీ, ఇది వీనస్, ఇది ఎర్త్, దీని తర్వాత
మార్స్ కానీ ఏదైనా అనుకోండి. సో ఇక్కడ ఏంటి n0 ప్లస్ అండ్ p అంటే n0 అంటే ఏంది, సో న్యూట్రాన్స్, p0 అంటే ఏంది ప్రోటాన్స్. అండ్ ఇక్కడ ఇక్కడ ఇది వాట్ ఏమంటారు ఎలక్ట్రాన్స్ 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 అంటే. సో ఇక్కడ చెప్పాల్సింది బోర్స్ అటామిక్ మోడల్ లో ఫస్ట్ టాపిక్ అనేది ఏంటి అంటే, సో ఇన్ ద న్యూక్లియస్ దేర్ విల్ బి హావింగ్ ఏ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ will be in it first, and electrons will be rotated in a circular orbits lo around the nucleus it will be get rotated, and this circular orbit consists of different of energies. So first దానికి E1, సెకండ్ దానికి E2, థర్డ్ దానికి E3, ఫోర్త్ దానికి ఏమనుకుంటున్నా E4. అంటే ఏమైపోయింది, దేర్ విల్ బి హ్యావింగ్ ఏ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ కి దేర్ విల్ బి హ్యావింగ్ ఏ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్. అయితే దానికి ఉండే ఎనర్జీ లెవెల్ ని మనం ఏమంటామంటే ఎనర్జీ లెవెల్స్ అంటే అవి E1, E2, E3, E4 అంటున్నాం. అయితే ఇక్కడ E1, E2, E3, E4 ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇప్పుడు మెర్క్యూరీ ఉంటుంది, మెర్క్యూరీ దాని సేమ్ ఒక సర్క్యులర్ పాత్ లోనే రొటేట్ అవుతుంది. ఇప్పుడు దానికి ఉండే ఎనర్జీ వేరు, తర్వాత వీనస్ కుండే ఎనర్జీ వేరు, తర్వాత ఎర్త్ కుండే ఎనర్జీ వేరు. అంటే అక్కడ ఈ ఇండివిజువల్ ఒక సర్క్యులర్ పాత్ కి సెపరేట్ ఎనర్జీ ఉంటుంది. దట్ ఎనర్జీ వి కాల్ యాజ్ E1, E2, E3, E4. అండ్ అయితే న్యూక్లియస్ కి నియర్ గా ఉంటే అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో సన్ కి నియర్ గా మెర్క్యూరీ ఉంటుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, మన ఎర్త్ దగ్గర ఏమో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యూక్లియస్ కి నియర్ గా ఉంటే అక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని బేస్ ఆన్ చేసుకుని మనం ఒక కాన్సెప్ట్ చెప్పిండు, ఎలక్ట్రాన్ అనేది. సో ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి జంప్స్ టు ద లోవర్ ఎనర్జీ లెవెల్. ఏంటి, ఎలక్ట్రాన్ అయితే హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఎక్కడికి వెళ్తుంది, లోవర్ ఎనర్జీ లెవెల్ కి వెళ్తే కనుక ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఎనర్జీ డౌన్ సైడ్ పెడుతున్నట్టు ఏంటి, ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. లేకుంటే ఇలా సింపుల్ పెట్టుకోండి, ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్, ఇట్లా రాసుకోండి, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ద లోవర్ ఎనర్జీ లెవెల్, దెన్ ఎనర్జీ విల్ బి ఎలిమినేటెడ్. అండ్ ఎలక్ట్రాన్స్ విల్ బి జంప్స్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ, ఎలక్ట్రాన్స్ ఎనర్జీ విల్ బి గెయిన్. ఇటు అంటే గెయిన్, ఇటు అంటే ఎమిట్. అంటే ఇలా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి రావాలి, ఇక్కడ ఏమో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏమో ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం కావాలి, ఎనర్జీని ఎమిట్ చేయాలి. ఇది ఫస్ట్ కేస్. ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ, న్యూక్లియస్ దగ్గర ఉంటే హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ నుంచి జంప్ అవుతుంది ఇక్కడికి అంటే ఇక్కడ ఏమైంది, ఎనర్జీని ఎమిట్ చేయాలి. ఇది ఏమవుతుంది, లోవర్ ఎనర్జీ లెవెల్. సిమిలర్ గా ఎలక్ట్రాన్ అనేది లోవర్ జంప్స్ ఫ్రమ్ లోవర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్, దీని ఎనర్జీ ఏమవుతుంది అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే E4 నుంచి E1 కి రావాలి అంటే దీనికి ఎనర్జీ కావాలి, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఏమో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎనర్జీని మనకి ఏం చేసుకోవాలి, గెయిన్ చేసుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏముంటుంది, అరౌండ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్ విల్ బి రొటేటింగ్ ఏ సర్క్యులర్ ఆర్బిట్స్. ఫస్ట్ పాయింట్ అది అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏమైంది, దిస్ సర్క్యులర్ ఆర్బిట్స్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ దట్ వి కాల్ as E1, E2, E3, E4. ఇది అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏంటి, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ higher energy level to the lower energy level, this energy will be get emitted. Same, electron jumps from lower energy to the higher energy level, then energy will be gained. ఈ మూడు పాయింట్స్ వస్తే బోర్స్ అటామిక్ మోడల్ will be get closed. Yeah, next topic వచ్చేసి బోర్స్ సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ, సింపుల్ ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఏం చెప్తున్నాం, ఎలక్ట్రాన్ విల్ బి రొటేటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. అయితే ఇక్కడ సర్క్యులర్ పాత్ లో కాదు, ఇంకా వేరే లాగా తిరుగుతుంది అని చెప్పేసి బోర్స్ అండ్ సోమర్ఫెల్డ్ మళ్ళీ ఏం చేశారు, వీళ్ళిద్దరు కలిసి ఒక న్యూ అటామిక్ మోడల్ ని సో దే ఇన్వైటెడ్. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకు ఫస్ట్ సర్క్యులర్ లూప్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ సర్క్యులర్ లూప్ విల్ బి హ్యావింగ్ ఏ సర్క్యులర్ పాత్ లో మాత్రమే రొటేట్ అవుతుంది. అంటే న్యూక్లియస్ కి నియర్ ఉన్న ఒక ఫస్ట్ లూప్ ఎలా ఉంటుందంటే సర్క్యులర్ పాత్ లో సర్క్యులర్ ఆర్బిట్ లో రొటేట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేటి అన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్. అంటే ఎలిప్టికల్ అంటే ఎగ్ షేప్ ఉంటుంది కదా, సో ఓవెల్ షేప్ ఉంటుంది కదా, ఓవెల్ షేప్ లో ఉంటాయి. అందుకని సో ఇక్కడ ఫస్ట్ దాన్ని మనం ఏమన్నామంటే L is equals to 0 అన్నాం. సెకండ్ ఆర్బిటల్ ఇక్కడ ఈ బ్లాక్ ఏమో L is equals to 0, ఇదేమో L is equals to 1. దాని తర్వాత ఏమవుతుంది, మిగతా అన్ని ఎలా ఉంటాయి, ఎలిప్టికల్ ఆర్బిట్ లో రొటేట్ అవుతాయి. ఇది ఒక్క కాన్సెప్ట్ రాసి ఈ 4 డయాగ్రామ్స్ వేస్తే దే విల్ గెట్ ఏ 2 మార్క్స్. వెరీ ఈజీ కాన్సెప్ట్. ఏంటి, ఫస్ట్ ఆర్బిటల్ విల్ బి రొటేటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఆర్బిటల్స్ ఏమవుతాయి, ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో మనకి రొటేట్ అవుతా ఉంటాయి. దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసారు, బోర్ సోమర్ఫెల్డ్ ఆటమ్ అనేది ఎక్స్ప్లెనేషన్. ఇది ఒకటే మనకు ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ నంబర్స్. 100% అంటే 100% క్వశ్చన్ వస్తుంది.
సో 4 మార్క్స్ కి. సో ఈ క్వాంటమ్ నంబర్స్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఎర్లియస్ట్ లెడ్విగ్ ప్లాంక్. సో ప్లాంక్ అనే కాన్సెప్ట్ ఇంతకు ముందు వచ్చింది కదా, వాడు ఏం చేసిండు అంటే ఈ క్వాంటమ్ నంబర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. దీంట్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఆర్ దేర్ మీన్స్ 4 టైప్స్. ఒకటి ఏంటి అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, దాన్ని we will represent with n. Angular quantum number we will represent with L. So magnetic quantum number we will represent with ml. So spin quantum number will number that is ms. అయితే సార్ ఈ క్వాంటమ్ నంబర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి సార్ అంటే సో మనకు మెయిన్ షెల్, ఆర్బిటాల్స్ గురించి, సబ్ ఆర్బిటాల్స్ గురించి. అయితే సార్ ఏంది సార్ ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది అరౌండ్ ద న్యూక్లియస్ రొటేట్ అవుతుంది. ఆ స్పేస్ బిట్వీన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఉంటుంది కదా, అవి ఎక్కడైతే మనకు ప్రాబబిలిటీ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ షుడ్ బి మాక్సిమం ఉంటుందో అంటే ఎలక్ట్రాన్ రొటేట్ అవుతున్నప్పుడు మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, దాని యొక్క స్పేస్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే అది మనకి ఏమైపోతుంది అంటే ఆర్బిటాల్ తోనే మాత్రమే చదువుతుంది. ఆ ఆర్బిటాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ ఏదైనా ఉంది అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, యాంగులర్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్. అయితే దీంట్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మెయిన్ షెల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి మెయిన్ షెల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే మనకి 9th క్లాస్ లో కే షెల్, ఎం షెల్, ఎన్ షెల్, ఎం షెల్ అండ్ ఎన్ షెల్ ఉంటాయి. అవి ఏంటి అంటే మెయిన్ షెల్స్. అయితే ఈ మెయిన్ షెల్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే n అనే వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే n ఫర్ న్యాచురల్ నెంబర్. గుర్తుపెట్టుకోవడానికి n ఫర్ న్యాచురల్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది 1 2 3 4 సో ఆన్. సో అయితే ఇక్కడ ఏమన్నా మనం మెయిన్ షెల్స్ ఉన్నాం కదా. సో మెయిన్ షెల్స్ అంటే ఎలా ఉంటాయి అంటే కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. అంటే the principal quantum number will be represented only the main shell components. అయితే main shell ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, n తో రిప్రజెంట్ చేస్తున్నాం. n వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ నేచురల్ నంబర్ లాగా అనుకుంటే 1 2 3 4. సో దాంట్లో ఉండే షెల్స్ ఏమవుతాయి k షెల్ ఉంటుంది, l షెల్ ఉంటుంది, m షెల్ ఉంటుంది, n షెల్ ఉంటుంది. ఇది అబౌట్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. కమింగ్ టు ద యాంగులర్ క్వాంటమ్ నంబర్. యాంగులర్ క్వాంటమ్ నంబర్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే సబ్ షెల్స్. ఏంటి సబ్ షెల్స్. సో ఇక్కడ యాంగులర్ క్వాంటమ్ నంబర్ ఏమనుకుంటాం l వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అండ్ ఇక్కడ సబ్ షెల్స్ ఉంటాయి. ఆ సబ్ షెల్స్ ఏంటి అంటే s p d f. ఏంటి సబ్ షెల్స్ ఏముంటాయి s p d f. అయితే సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయంటే s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, p ఆర్బిటాల్ లో 6, d లో 10, f లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి సో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ s లో ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పాసిబుల్ ఉంటుంది, p ఆర్బిటాల్ లోనేమో 6 ఎలక్ట్రాన్స్, d లోనేమో 10, f లోనేమో 14 ఎలక్ట్రాన్స్ అనేది పాసిబుల్ ఉంటాయి. అయితే సార్ ఓకే దీనికి spdf కి 2 6 10 18 అన్నారు కదా, అదే మనకి ఇక్కడ k షెల్ l షెల్ లో ఎన్ని ఉంటాయి సార్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ k షెల్ ఇస్ 2. ఎన్ని ఉంటాయి 2. అదే l షెల్ లో 8 ఉంటాయి. సో దీంట్లో ఎన్ని ఉంటాయి అంటే 18 ఉంటాయి, దీంట్లో ఎన్ని ఉంటాయి అంటే 32. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ షెల్ ని మనము ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ లో తీసుకుంటాం. n వాల్యూ 1 2 3 4. మెయిన్ షెల్ లో మనకి ఏముంటాయి k షెల్, l షెల్, m షెల్, n షెల్ ఉంటాయి. సో మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ k షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2, l లో 8, m లో 18, n లో 32 ఎలక్ట్రాన్స్ విల్ బి దేర్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ యాంగులర్ క్వాంటమ్ నంబర్. యాంగులర్ క్వాంటమ్ నంబర్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సబ్ షెల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ యాంగులర్ క్వాంటమ్ నంబర్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం l. ఇంతకుముందు మనం బోర్ సూపర్ఫైనల్ అటామిక్ మోడల్ లో l is equals to 0, l equal to 1 అంటే సబ్ షెల్స్ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఆర్బిటల్ ఏమో సైక్లిక్ పాత్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఆర్బిటల్ అని అక్కడ l is equals to 1, l is equals to 2, l is equal to 3 చేసాం కదా. ఇక్కడ కూడా సేమ్ l is equals to 0 1 2 3. సో ఇక్కడ ఈ సబ్ షెల్స్ నేమ్ ఏంటి s p d f. ఇది అయిపోయింది కదా. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది సబ్ షెల్ ఎన్ని ఉంటాయి s ఆర్బిటల్ లో ఏమో 2 ఉంటాయి, p లోనేమో 6 ఉంటాయి, d లో 10 ఉంటాయి, f లో 14 ఉంటాయి. ఇదేంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అండ్ యాంగులర్ క్వాంటమ్ నంబర్. అయితే దాని తర్వాత మనకు ఉన్న టాపిక్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఏంటి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. అయితే ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే నంబర్ ఆఫ్ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అండ్ హౌ మెనీ ఆర్బిటల్స్ ఆర్ దేర్ ఇన్ ద సో దిస్ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్. అయితే ఏంటి సార్ ఈ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ ఏంటి అంటే సపోజ్ నంబర్ ఆఫ్ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటే ఇప్పుడు చూడండి మనము s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాం ఒక బాక్స్ వేస్తాం. ఈ బాక్స్ ని వి కాల్డ్ యాజ్ ఏ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటాం. దాన్ని ఏమంటాం డీజెనరేటెడ్ ఆర్బిటల్. అప్పుడు అలానే 6 ఉన్నాయి. 6 అంటే దాంట్లో హాఫ్ ఎంత 3 1 2 3 అంటే p ఆర్బిటల్ కి ఎన్ని బాక్సెస్ ఉంటాయి 3 బాక్సెస్ ఉంటాయి. సిమిలర్లీ m కి ఎన్ని ఉంటాయి 5 బాక్సెస్. ఎందుకు 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 2 3 4 5. నెక్స్ట్ దీనికి f కి ఎన్ని ఉంటాయి 7 1 2 3 4 5 6 7.
సో అంటే నంబర్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్, నంబర్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ కి ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ క్వాంటం అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ గురించి. అయితే ఈ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది 2l+1. ఏంటి 2l+1. ఇప్పుడు l is equals to 0 పెడితే ఇక్కడ 1 బాక్స్, ఇక్కడ 1 పెడితే 3 బాక్సెస్, 2 పెడితే 5, 4 పెడితే 14, అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది 7 బాక్సెస్ అనేది వస్తాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన దీంట్లోనేమో ఓన్లీ మెయిన్ షెల్స్, సబ్ షెల్స్, దీంట్లోనేమో ఏమవుతుంది నంబర్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అండ్ అందులో ఉండే ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని గురించి కూడా ఏం చెప్తుంది, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ చెప్తుంది. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఒక డీజనరేటెడ్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 3 బాక్సెస్, 10 5 బాక్సెస్, 14 7 బాక్సెస్ అయిపోయింది కదా. దీంతో పాటు ఇంకా ఏం చెప్తుంది అని అంటే s ఆర్బిటాల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే, s ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి అంటే సర్క్యులర్ పాత్, సర్క్యులర్ ఆర్బిట్. సో స్పెరికల్, ఆ సర్క్యులర్ అంటాం లేదంటే స్పెరికల్, ఏమంటాం స్పెరికల్ ఇన్ షేప్. అంటే s ఆర్బిటాల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, సో ఇది షేప్ ఎలా ఉంటుంది, సో సర్క్యులర్ ఆర్ స్పెరికల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటి డంబల్, నెక్స్ట్ ఇది డబుల్ డంబుల్, డబుల్ డంబుల్. దీనికి ఏమో నో షేప్, ఇప్పటి వరకు ఎవరు ఇన్వైట్ చేయలేదు. సో దీనికి ఏమైపోయింది నో షేప్. అంటే సార్ ఇక్కడ ఏంది s ఆర్బిటాల్ షేప్స్ ఎట్లా ఉంటాయి కదా, s ఆర్బిటాల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, స్పెరికల్ ఉంటుంది. p ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే డంబల్, సో డంబల్ ఉంటుంది. సో d ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంది డబుల్ డంబల్. సో నెక్స్ట్ నో షేప్. అయితే డంబల్ అంటే ఇది మనకి ఇప్పుడు శివుడిది దానికి ఉంటది కదా, సో డమరుకం అంటాం కదా, ఆ డమరుకం ఇక్కడ ఎలా తీసుకోవాలి డంబల్ అంటే తెలుసు కదా, అది ఎలా ఉంటుంది షేప్ ఇలా. సో ఇలా ఉంటే కనుక దాన్ని ఏమంటాం డంబల్. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ లో మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నంబర్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి మనకి 2n+1. అంటే ఒక ఫస్ట్ 2n+1 l is equals to 0 పెట్టుకుంటే ఏమొస్తుంది 1 బాక్స్, అంటే అది లేని s ఆర్బిటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలానే p కి d కి f కి ఉంది. అయితే దీని షేప్స్ సర్క్యులర్ అంటే షేప్ s ఆర్బిటల్ యొక్క షేప్ ఏంది స్పెరికల్, p ఆర్బిటల్ యొక్క షేప్ డంబల్, d ఆర్బిటల్ యొక్క షేప్ డబుల్ డంబల్, f ఆర్బిటల్ కి నో షేప్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి, సో లాస్ట్ వన్ ఇది స్పిన్ క్వాంటం నంబర్. స్పిన్ క్వాంటం నంబర్ నేమ్ లోనే ఉంది స్పిన్. ఇప్పుడు మన క్రికెట్ లో అంటారు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్. అంటే ఏంటి, ఒకటి క్లాక్ వైస్, ఇంకోటి యాంటీ క్లాక్ వైస్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్లాక్ వైస్ ఉన్నప్పుడు స్పిన్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, స్పిన్ వాల్యూ క్లాక్ వైస్ ఉన్నప్పుడు ఏమో +1/2. ఏంటి క్లాక్ వైజ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క రొటేషన్ అనేది క్లాక్ వైజ్ ఉంటే దట్ వి కాల్ యాజ్ ఎ +1/2. అదే యాంటీ క్లాక్ వైజ్ ఉంటే దట్ వి కాల్ యాజ్ ఎ -1/2. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ స్పిన్ క్వాంటం నంబర్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎలక్ట్రాన్ యొక్క రొటేషన్ ఆర్ ఆర్బిటాల్ యొక్క రొటేషన్. ఒకవేళ ఆర్బిటాల్ రొటేషన్ ఆర్ ఎలక్ట్రాన్ రొటేషన్ అనేది క్లాక్ వైజ్ ఉంటే వి హావ్ టు టేక్ యాజ్ +1/2, యాంటీ క్లాక్ వైజ్ ఉంటేనేమో -1/2. సార్ మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక బాక్స్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు సపోజ్ s ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకో, s ఆర్బిటాల్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏమో అప్ సైడ్ తీసుకోవాలి. అప్ సైడ్ అంటే ఏంది క్లాక్ వైజ్ డైరెక్షన్, డౌన్ సైడ్ అంటే ఏంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే సో దీంట్లో మనం ఎప్పుడైనా సరే మనకి ఒక పాజిటివ్ చార్జ్ ఒక నెగటివ్ చార్జ్ వస్తేనే మనకి ఏమైపోతుంది, ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ బాలన్స్. అందుకని ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, ఒక ఎలక్ట్రాన్ ఏమో పైకి తీసుకుంటాం, ఇంకో ఎలక్ట్రాన్ ఏమో కింద తీసుకుంటాం. అయితే ఎలక్ట్రాన్ ని మనం ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం, ఈ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే 1s1 అని రాస్తాం, అండ్ హీలియం తీసుకుంటే 1s2 అని రాస్తాం. అయితే అది ఎలా రాస్తున్నాం అన్న దాని పైనకి మనకి దాంట్లో ఉండే బేసిక్ టాపిక్ లో మనకున్న కండిషన్ ఏంటి, NLX మెథడ్. ఏంటి NLX. సో NLX మెథడ్. అయితే n ఇంతకుముందు మనము మెయిన్ షెల్, సో అదేంటి ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ చూసినాం కదా, ఈ n వాల్యూ మనం ఏమంటాం ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. నెక్స్ట్ l ఏమంటాం యాంగులర్ క్వాంటం నంబర్. x అంటే ఏంది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఏమంటాం దీన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ NLX మెథడ్ లో ఏమేమి ఉంటాయి టర్మ్స్, n అంటే ఏంది ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, l అంటే ఏంది యాంగులర్ క్వాంటం నంబర్, సో x అంటే ఏంది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. అయితే ఈ ప్రాసెస్ ని బేస్డ్ ఆన్ చేసుకొని వి విల్ రైట్. అయితే సో ఇక్కడ మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే వి నీడ్ సమ్ రూల్స్. ఆ రూల్స్ లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి అంటే పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఏమంటాం మనం దాన్ని, పౌలీస్, POULIS, పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. సో
పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఏం చేస్తుంది అంటే, సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఆర్బిటాల్స్ లో రొటేషన్ ఎలా అవుతుందో చెప్తున్నాం. అయితే లైక్ స్పిన్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్ లో ఎట్లా వస్తుంది? సో ఒకటి ఆర్బిటల్ రొటేషన్ అనేది క్లాక్ వైజ్ ఉంటే ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ పాజిటివ్ సైన్, అంటే +1/2 ఉంటుంది. అదే యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ నెగటివ్ సైన్. అయితే ఇక్కడ పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద స్పిన్ క్వాంటమ్ నంబర్, అంటే ఎలక్ట్రాన్స్ అనేది అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనే షెల్ లో చెప్తుంది. ఇది మనకు ఒక డీజనరేటెడ్ ఆర్బిటాల్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఉన్న షెల్ ఎలా ఉంటుంది? అప్ సైడ్ యారో తోని మనం రిప్రజెంట్ చేస్తాం. దీని వాల్యూ ఎంత ఉంటుందని చెప్పిన ఇంతకు ముందు +1/2 ఉంటాను. సిమిలర్ గా తర్వాత ఏం కావాలి? డౌన్ సైడ్ ఉన్న వాల్యూని మనం ఎలా తీసుకుంటాం? సో -1/2. అయితే ఎప్పుడైతే మనకు ఒక పాజిటివ్ షెల్ ఇంకోటి నెగటివ్ ఎలక్ట్రాన్, అంటే ఒకటి పాజిటివ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంది, ఇంకోటి నెగటివ్ క్లాక్ వైజ్ ఉన్నది తీసుకుంటేనే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు? జనరల్ గా మనం ఎలక్ట్రిసిటీలోకి వెళ్తే ఒక పాజిటివ్ చార్జ్ ఒక నెగటివ్ చార్జ్ ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడు మాత్రమే అదేమవుతుంది? బ్యాలెన్స్ అయ్యి చార్జ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ షెల్ ఎలక్ట్రాన్ కావాలి, ఒక నెగటివ్ షెల్ ఎలక్ట్రాన్ అనేది అవుతుంది. అయితే సో దీంట్లో ఓన్లీ పౌలీస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే స్పిన్, ఆ స్పిన్ అనేది ఎలక్ట్రాన్ ఎట్లా అవుతుందని చెప్పడానికి ఇక్కడ పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అంటారు. అండ్ దీన్ని డైరెక్ట్ గా మనం ఏం అనొచ్చు అంటే, దీన్ని మనం డైరెక్ట్ స్పిన్ క్వాంటమ్ నంబర్ అని కూడా అనొచ్చు, పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఈ పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ తర్వాత మనకు వచ్చేది అంటే ఆఫ్ బోఫ్ ప్రిన్సిపల్. ఏంటి? ఆఫ్ బోఫ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అయిపోయింది. పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను? జస్ట్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, అంటే ఆర్బిటల్స్ లో స్పిన్ ఎట్లా ఉంటుందో ఎక్స్ప్లెనేషన్. నౌ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆఫ్ బోఫ్ ప్రిన్సిపల్. ఆఫ్ బోఫ్ ప్రిన్సిపల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే, సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్స్. ఫస్ట్ కండిషన్ ఏంది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్స్. అయితే మనకు s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2, p లో 6, d లో 10, f లో ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. అయితే సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్ కి ఫార్ములా ఏంటి అంటే 2n². ఏంటి? 2n². అండ్ ఇంకోటి ఏం చేస్తుంది? సబ్ షెల్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ హౌ టు ఫిల్ ఏ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ షెల్స్, అంటే హౌ టు ఫిల్ ఏ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్ కూడా ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఆఫ్ బోఫ్ ప్రిన్సిపల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది, నేను చెప్తాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్, s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్, p లో 6, d లో 10, f లో 14. దానికి ఫార్ములా ఏంది? 2n². n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. అలానే నెక్స్ట్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్స్ ని ఆర్బిటాల్స్ లో ఎలా ఫిల్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంది? ఆఫ్ బోఫ్ ప్రిన్సిపల్. వెరీ 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 ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ వస్తుంది. దానికి సంబంధించిన డయాగ్రామ్ నేను వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా వేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8. ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి? మాక్సిమం 8 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకటి తీసేయండి, 2 3 4 5 6 7 ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 3 4 5 6. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 4 and 5. అంటే మనం ఏం చేసినాం? ఎవ్రీ టైం ఫస్ట్ దాంట్లో 8 తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్ వదిలేసి రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఒక సేమ్ టు సేమ్ చేసేసిన తర్వాత సో మనం తీసుకోవాల్సిన కండిషన్స్. ఈ కండిషన్స్ లో ఏముంటాయి అంటే ఇక్కడ s s s s s s s s అంటే ఇవేంటి? సబ్ షెల్స్. s p p p p p p d d d d and f f. సో సబ్ షెల్స్ అనేది ఫిల్ అయిపోయింది. సబ్ షెల్స్ అనేది ఫిల్ అయిపోయినాయి కదా. తర్వాత మనకి ఇక్కడ సబ్ షెల్స్ కి ఇక్కడ l = 0 ఉంటుంది, ఇక్కడ l = 1, ఇక్కడ l = 2, ఇక్కడ l = 3. సో ఇక్కడ n ఈక్వల్ ఎంత? 1, n = 2, n = 3, n = 4, n = 5, n = 6, n = 7, n = 8. సో ఇవి మెయిన్ షెల్స్, సబ్ షెల్స్, మెయిన్ షెల్స్. ఇంతకు ముందు మనం చూసాం కదా n l x మెథడ్. n అనేది ఏమైపోతుంది? మెయిన్ షెల్. l అనేది ఏం జరుగుతుంది? సబ్ షెల్. అయితే సబ్ షెల్ వాల్యూస్ ఎక్కడ l = 0 నుండి స్టార్ట్ అవుతాయి, మెయిన్ షెల్ వాల్యూస్ ఏమో n = 1. అయితే దీన్ని ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే ఇగో ఇలా 1 ఇది మనకి సబ్ షెల్ డయాగ్రామ్. సో దీన్ని ఏమంటాం? మాయిలర్ చార్ట్ అంటాం. సో మాయిలర్ చార్ట్ ఆర్ ఆర్బిటల్ షెల్లింగ్ ఫిల్లింగ్ డయాగ్రామ్స్ అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎవ్రీ టైం ఈ ఆరో మార్క్ కి స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ కావాలి. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? 1s
తర్వాత ఏమొస్తుంది 2s, తర్వాత 2p, తర్వాత 3s, తర్వాత 3p, తర్వాత 4s, తర్వాత 3d, తర్వాత 4p, 4s. అలా ఎవ్రీ టైం ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి కానీ మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రాగానే అగైన్ ఫస్ట్ నుంచి ఇలా వస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే ఆర్బిటాల్ ఫిల్లింగ్ ఇన్ ద ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ ఇన్ ద ఆర్బిటాల్స్ అంటారు. అయితే దీనికి మన టెక్స్ట్ బుక్ లో వాడు ఎలా ఇచ్చాడు అంటే ఇవో ఇలా 1s less than or equal, less than 2s, less than 2p, less than 3s, ఇలా సో ఆన్ ఈ లాస్ట్ వరకు మనం రాసుకోవాలి. సో ఇదేంటి మాయిలర్ చార్ట్ అని అంటాం. ఈ మాయిలర్ చార్ట్ బేస్డ్ ఆన్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే రైటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేస్తాం. మనం రాస్తా ఉంటాం కొద్దిగా అయిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ ఆర్బిటల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. మళ్ళీ చెప్తున్నా, p లో ఎన్ని ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్, d లో 10, f లో ఎన్ని ఉంటాయి? 14 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అయితే సో ఈ మొత్తం కాన్సెప్ట్ ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈ డయాగ్రామ్ అన్న వస్తుంది, లేదంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అన్న వస్తుంది, లేదు అంటే సో ఫైండింగ్ ఆఫ్ n+l వాల్యూ అని వస్తుంది. అయితే ఈ n+l వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ ఏ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది నేను టాపిక్ మళ్ళీ చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఏంటి? ఆఫ్ బుక్ ప్రిన్సిపల్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. ఈ ఆఫ్ బుక్ ప్రిన్సిపల్ తర్వాత అయిపోయిన టాపిక్ ఇంకోటి ఏంటి అని అంటే హన్స్ రూల్. హూన్స్ రూల్ అండ్ హన్స్ రూల్ అంటాం. ఈ హూన్స్ రూల్ ఆర్ హన్స్ రూల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే సో ఏది ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ 1s ఆర్బిటాల్ ఫిల్ అయిపోయిన తర్వాత వీ హావ్ టు గో ఫర్ ద 2s ఆర్బిటాల్. దాని తర్వాత ఏమైపోతుంది? 2p ఆర్బిటాల్. తర్వాత ఏమొస్తుంది? 3s. అంటే ఎవ్రీ టైం ఒక సబ్ షెల్ అండ్ సబ్ ఆర్బిటాల్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత వీ హావ్ టు గో ఫర్ ద అనదర్ సబ్ ఆర్బిటాల్. అండ్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్లింగ్ అనేది ఫస్ట్ అప్ సైడ్ షెల్స్ మాత్రమే ఫిల్ కావాలి, తర్వాత డౌన్ సైడ్ షెల్స్ ఫిల్ కావాలి. సపోజ్ ఇలా ఇప్పుడు p ఆర్బిటాల్ ఉందనుకో, p లో మనకి 6 ఎలక్ట్రాన్స్ కావాలి. 6 ఎలక్ట్రాన్స్ కదా, ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఓన్లీ అప్ సైడ్ మాత్రమే ఫిల్ చేయాలి. సో ఇక్కడ 5 తీసుకుందాం మనము. సో p లో ఫస్ట్ ఏం కావాలి? అప్ సైడ్ ఆరోస్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఏం కావాలి? వి హావ్ టు గో ఫర్ ద డౌన్ సైడ్ ఆరోస్. అప్పుడు మాత్రమే మనకి ఈ హన్స్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హన్స్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆర్బిటాల్స్, ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్స్ ని ఎట్లా ఫిల్ చేస్తున్నాం? ఫస్ట్ అప్ సైడ్ ఫిల్ చేసిన తర్వాత వి హావ్ టు గో ఫర్ ద డౌన్ సైడ్. అది మనకి ఏమంటారు? హన్స్ రూల్. అయితే దీని బేస్డ్ ఆన్ చేసుకొని మనము ఈ మాయిలర్ చార్ట్ బేస్డ్ ఆన్ చేసుకొని వి విల్ రైట్ సమ్ కొన్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ రాస్తాం. దాంతో పాటు ఫైండింగ్ ఆఫ్ వ్యాలెన్సీ అండ్ ఫైండింగ్ ఆఫ్ n+l వాల్యూ ని కూడా రాస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో నౌ ఐ విల్ సే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వ్యాలెన్సీ అండ్ రైటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Now we will discuss about writing of electronic configuration. Any writing of electronic configuration. Electronic configuration రావాలంటే writing of electronic configuration రావాలంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ రావాలి. ఈ డయాగ్రామ్ తో పాటు l వాల్యూస్ n వాల్యూస్ కూడా తెలుసుకోండి. అండ్ తర్వాత s ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2, p లో 6, d లో 10, f లో 14. అయితే ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏంటి? హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత? 1. 1 అంటే ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ 1s. 1s నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఈ అటామిక్ నంబర్ ప్లేస్ నే మనం n నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఎన్నో వచ్చేది 1s. నెక్స్ట్ కమింగ్ టు ద హీలియం. హీలియం ఏంటి? 2. ఇప్పుడు ఏంది? 1s2. ఎందుకు ఇక్కడ 1s2? ఎందుకు? s ఆర్బిటల్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ అని 2 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ టు ద లిథియం. సో లిథియం యొక్క అటామిక్ నంబర్ ఎంత? 3. 3 ఎంత? 1s2. అంటే ఇక్కడ s ఆర్బిటల్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ అని 1s2 అయ్యాయి. దాని తర్వాత 1s తర్వాత ఎక్కడికి రావాలి? 2s. 2s కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? 2s1. ఓకే. సో దీని తర్వాత బెరిలియం. బెరిలియం ఎంత? 4. సో ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు? ఇక్కడ 1s2 2s2. ఎందుకు? సో s ఆర్బిటల్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2, ఇక్కడ కూడా s ఆర్బిటల్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2. ఇక్కడ 2 + 2 ఎంత? 4. అంటే ఇక్కడ ఉన్న అటామిక్ నంబర్ ని ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాగా ఆ ఆర్బిటల్స్ కి డివైడ్ చేస్తూ పోవాలి. దాని తర్వాత మనకు ఉంది అంటే బోరాన్. బోరాన్ ఎంత? 5. 1s2 2s2 2p1. ఎందుకు? 1s2 ఫినిష్డ్, 2s2 ఫినిష్డ్, తర్వాత ఏమైంది? 2p1. అంటే ఇక్కడ మనకి ఏం రాస్తున్నాం? అటామిక్ నెంబర్ 5 కాబట్టి 2 + 2 4, 4 + 1 ఎంత? 5. 5 అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ హియర్ లిథియం. లిథియం సో సారీ లిథియం కాదు, కార్బన్. నెక్స్ట్ సో కార్బన్ ఎంత? 6. 6 అంటే ఎలా రాయొచ్చు? 1s2 2s2 2p2. ఎందుకు? సో p ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వరకు రాయొచ్చు? 6 ఎలక్ట్రాన్స్ వరకు రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2. ఎందుకు రాస్తున్నాం? ఫస్ట్ 1s అయిపోయింది, తర్వాత 2s అయిపోయింది, తర్వాత 2p. 2p లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ అని 6 ఎలక్ట్రాన్స్ వరకు రాయాలి. దాని తర్వాత నైట్రోజన్ 7. 1s2 2s2 2p3. ఎందుకు? ఇక్కడ p ఆర్బిటల్ లో 6 ఎలక్ట్రాన్స్ వరకు కాబట్టి 3 తీసుకుంటాం. తర్వాత ఆక్సిజన్. ఆక్సిజన్ ఎంత? 8. 1s2 2s2 2p4. అయిపోయిందా? సో ఇది అయిపోయిన తర్వాత నైట్రోజన్ అయిపోయింది. నైట్రోజన్ తర్వాత ఫ్లోరిన్. ఆక్సిజన్ తర్వాత ఏంది? ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఎంత? 9. 1s2 2s2 2p5. ఎందుకు? 5 + 2
7 ప్లస్ 2 9. ఎందుకు ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ 5 డిఫరెంట్. ఇంకో 8 కూడా వస్తుంది. ఫ్లోరిన్ తర్వాత మనకి ఏముంటుంది? సో ఫ్లోరిన్ తర్వాత నియాన్. నియాన్ ఎంత 10. నియాన్ ఎంత 10. అప్పుడు ఏమొస్తుంది 1s2 2s2 2p6 ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత ఇది సోడియం. సోడియం ఎంత 11 1s2 2s2 2p6 3s1. ఎందుకు 1s2 ఫినిష్ 2s2 ఫినిష్ 2p ఫినిష్ తర్వాత ఏమైంది 3s2. అంటే ఇక్కడ మనకి ఏమైపోయింది 3s2. అంటే ఇక్కడ s ఆర్బిటల్ లో మనకి ఇంకా ఎలక్ట్రాన్స్ ఎన్ని మిగులుతున్నాయి 2 + 2 4 4 + 6 10 10 తర్వాత ఇంకోటి ఏంటి 1 తర్వాత ఏంటి మెగ్నీషియం. మెగ్నీషియం ఎంత 12 1s2 2s2 2p6 3s2. సో ఇలా సో ఆన్ ఇక్కడ వరకు అయిపోయింది. అలా మనం ఏం చేస్తాం రిమైనింగ్ అన్నిటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. ఇక్కడ ఈ అటామిక్ నంబర్ ని ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ పోవాలి. అయితే దీంట్లో మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఫైండింగ్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్ అండ్ n+l వాల్యూ. ఫైండింగ్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్ అండ్ n+ వాల్యూ. అయితే సార్ ఇక్కడ వాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి అని అంటే సో ఎలక్ట్రాన్ అనేది స్టేబుల్ గా ఉండడానికి ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి జంప్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు ద అనదర్ పొజిషన్. ఎందుకు స్టేబుల్ గా ఉండడానికి. ఆ స్టేబుల్ గా ఉన్నప్పుడు మనకి ఖాళీ ఆర్బిటాల్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్ లో ఉంటే ఖాళీ ఆర్బిటాల్స్ వి కాల్ యాజ్ ఏ హియర్ వాలెన్సీ. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? సపోజ్ హైడ్రోజన్ కి వద్దాం. హైడ్రోజన్ లో s ఆర్బిటాల్ ఉంది. s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ s ఆర్బిటాల్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. అయితే దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి స్టేబుల్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ లో 2 కానీ 8 కానీ 18 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే మనకి అది ఏమవుతుంది? స్టేబుల్ ఉంటుంది. ఎలా? 2 కానీ 8 కానీ 18 ఉంటే స్టేబుల్ ఉంటుంది. అయితే దానికోసం స్టేబుల్ రావడానికి ఏం చేస్తుంది? ఆర్బిటల్ అనేది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అయినా చేసుకుంటుంది, లేదు అంటే వదిలేస్తుంది. దాన్ని వి కాల్ యాజ్ ఏ వాలెన్సీ. ఇప్పుడు ఇక్కడ s ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. అయితే మనకు ఇంకో ఎలక్ట్రాన్ అయింది అనుకో 2 కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసుకుంటుంది? ఇది ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటుంది. గెయిన్ చేసుకుంటుంది అని అంటే అక్కడ మనం ఏం రాస్తాం 1e-. అంటే హైడ్రోజన్ యొక్క వాలెన్సీ ఎంత? వాలెన్సీ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1. ఎందుకు 1? సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఉంది. సో మనకి ఏం కావాలి? 2 కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకో ఎలక్ట్రాన్ దానికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? వాలెన్సీ ఎంత 1. సిమిలర్ గా హీలియం. హీలియం అనేది నోబెల్ గ్యాస్. నోబెల్ గ్యాస్ ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు వాలెన్సీ ఎంత అవుతుంది? ఇక్కడ 0. ఓకే. కమింగ్ టు ద లిథియం. లిథియం లో చూడండి బేటా ఇక్కడ 1s2 2 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఏమైపోయింది 2s1. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. అయితే నేను ఏం చెప్పినా అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ కానీ 8 కానీ 18 కానీ ఉండాలి. ఇక్కడ ఏంటంటే 2 ఇక్కడ 1 ఉంది. అంటే ఈ 1 ఎలక్ట్రాన్ ని కనుక మనం తీసేస్తే మనకి ఏమైపోతుంది అక్కడ? సో అది స్టేబుల్ అయిపోతుంది. ఎందుకు? అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ వాలెన్సీ ఎంత? వాలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే. దాని తర్వాత బెరిలియం కి రండి. 1s2 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ 2s2 ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇటు 2 ఈ మనకి 2 తర్వాత ఏమొస్తుంది 8. కానీ 8 కి ఇంకా 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం కన్నా 6 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం ఈజీ. అందుకోసం ఇక్కడ వాలెన్సీ ఏమవుతుంది? ఇక్కడ వాలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే మనం ఎవ్రీ టైం ఏం చేసుకోవాలి? అవుటర్ మోస్ట్ లో 2 ఎలక్ట్రాన్స్ కానీ 8 ఎలక్ట్రాన్స్ కానీ 18 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ నియరెస్ట్ గా మనం యాడ్ చేయగలిగితే దాన్ని వాలెన్సీ అంటాం. లేదు అంటే రిమూవ్ చేయగలిగితే కూడా దాన్ని ఏమంటాం? వాలెన్సీ. అలానే ఇప్పుడు మనం కొన్నిటికి చూద్దాం. కార్బన్ తీసుకుందాం. కార్బన్ ఎంత 6 1s2 2s2 2p2. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఫినిష్. తర్వాత ఏం కావాలి? 8 ఎలక్ట్రాన్స్ కావాలి. అయితే 4 ఎలక్ట్రాన్స్ ని యాడ్ అయినా చేయొచ్చు, 4 ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడం చేయొచ్చు. అయితే ఇక్కడ కార్బన్ కి అనేది 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం ఈజీ, రిమూవ్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకని ఇక్కడ వాలెన్సీ ఈక్వల్ ఎంత అనుకుంటాం మనం? కార్బన్ యొక్క వాలెన్సీ 4. అలానే నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ ఎంత 7 1s2 2s2 2p3. సో ఇక్కడ ఏమైపోయింది 2. ఇక్కడ ఎంత ఉంది 5. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫినిష్. తర్వాత 8 కావాలి. 8 కి 3 యాడ్ చేయడం ఈజీ కాబట్టి వాలెన్సీ ఎంత అవుతుంది? ఇక్కడ 3. అంటే నైట్రోజన్ యొక్క వాలెన్సీ 3. సిమిలర్లీగా ఆక్సిజన్ చూసుకోండి. ఇక్కడ 2 ఇక్కడ 6. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2. దాని వాలెన్సీ ఎంత అవుతుంది? ఇక్కడ 2. ఇదేమో 1 అవుతుంది. అంటే ఇలా మనం చేసుకుంటూ పోతే అవుటర్ మోస్ట్ షెల్ లో మనం యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ రిమూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వి కాల్ యాజ్ ఏ వాలెన్సీ. అయితే దీంట్లో మనకి ఇంకో వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే ఫైండింగ్ ఆఫ్ n+l వాల్యూ. ఏంటి? ఫైండింగ్ ఆఫ్ n+l వాల్యూ. సార్ అది n+l వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అంటే సపోజ్ ఇప్పుడు లిథియం ఉంది. లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. అవుటర్ మోస్ట్ షెల్ ఏముంది? 2s1. ఏముంది ఇక్కడ? 2s1. అయితే దీన్ని మనం NLX మెథడ్ తో కంపేర్ చేయండి.
NLX మెథడ్ తో కంపేర్ చేస్తే n ఈక్వల్ టు ఎంత 2, l ఈక్వల్ టు ఏమొచ్చింది s. సో ఇక్కడ చూడండి l is equals to s, s ఆర్బిటాల్ కి l వాల్యూ ఎంత 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు n ఈక్వల్ టు ఎంత అయిపోతుంది 0. ఇప్పుడు n ప్లస్ l వాల్యూ ఈక్వల్ టు ఎంత, సో దట్ ఈస్ 2 ప్లస్ 0, ఆన్సర్ ఎంత 2 అయిపోయిందా. నెక్స్ట్ కమెంట్ ఇంకోటి తీసుకుందాం, నియాన్ తీసుకుందాం. నియాన్ చూడండి 1s2 2s2 2p6, అవుటర్ మోస్ట్ షెల్ ఏంటి 2p6. దీన్ని కంపేర్ చేయండి NLX మెథడ్ తో n ఈక్వల్ టు 2, l ఈక్వల్ టు ఏమైంది p, p ఆర్బిటాల్ కి ఇక్కడ p ఆర్బిటాల్ కి l వాల్యూ ఎంత 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ 1. therefore n plus l వాల్యూ ఏంటి 2 plus 1 దట్ ఈక్వల్ టు 3. అంటే మనం ఇక్కడ n plus l వాల్యూ రాసేటప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఆర్బిటాల్ తీసుకొని దాని యొక్క s వాల్యూ అండ్ l వాల్యూస్ తీసుకొని యాడ్ చేస్తే we will get l. అయితే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫైండింగ్ ఆఫ్ వాలెన్స్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఫైండింగ్ ఆఫ్ n plus l వాల్యూ ఆల్సో very very important. This is about writing of electronic configuration. From this topic the structure of atom is finished. నెక్స్ట్ మనకు ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటుంది అండ్ ఇంకోటి కెమికల్ బాండింగ్ ఉంటుంది, దాని తర్వాత కార్బన్ అండ్ కాంపౌండ్స్. ఇవన్నీ సీరియల్ గా నేర్చుకుంటే ఈజీ ఉంటుంది. నెక్స్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా ఫాలో అవ్వండి. దాని తర్వాత కెమికల్ బాండింగ్ చేస్తాను. దాని తర్వాత మనకి ఇంకా హార్డెస్ట్ టాపిక్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం. దాన్ని నెక్స్ట్ నేను వీడియోస్ లో చేస్తాను. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఏమన్నా అవసరం ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా నాకు యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఐ విల్ గివ్ యూ పర్సనల్ గా నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ.